2017లో హోంగార్డులపై సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని ఇప్పుడోసారి చూద్దాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఉద్యోగుల పేరిట వివిధ రకాలుగా పనిచేసేటువంటి వాళ్ళు కాంట్రాక్టో అవుట్సోర్సింగో ఇంకోటో వీళ్ళందరి సమస్యలు ఒకటొకటి మేము పరిష్కారం చేస్తూ ముందుకు వస్తూ ఉన్నాం అధ్యక్ష. దానిలో కూడా కొన్ని విమర్శలు మంచి చెడ్డ అని కూడా చూసినాం. ఇది కూడా మంచి తీపి కబురు కాబట్టి నేను చెప్తా ఉన్నా. మిత్రులు లక్ష్మణ్ గారు కూడా ప్రస్తావన చేసినారు, నేను అక్కడ వింటా ఉంటుంది. హోంగార్డ్ సంబంధించిన సమస్య వాళ్ళందరినీ డెఫినెట్గా రెగ్యులర్ ఎంప్లాయీస్గా చేయబోతా ఉన్నాం అధ్యక్ష. డీజీపీ గారి కమిటీ దాని మీద వర్కౌట్ చేస్తూ ఉంది. వెరీ షార్ట్ పీరియడ్లో వాళ్ళ సమస్య పరిష్కారం కాబోతా ఉంది. తెలంగాణ ఓల్ సిటీలో చంద్రాయన్ గుట్ట పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ హోంగార్డ్గా రవీందర్ అని ఒక హోంగార్డు సేవ చేస్తుండు, డ్యూటీ చేస్తుండు. సడన్గా ఆయన కేరోసిన్ వేసుకుండా పెట్రోల్ వేసుకుండా అర్థమయ్యలేదు, కానీ ఆయన స్వయంగా మంట పెట్టుకుండు. 55% ఆయన కాలిపోయిండు. ఆయన బాధ ఏంటంటే, నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఒక హోంగార్డ్గా నేను పనిచేస్తున్నా, ఇవాళ లేకపోతే రేపు నేను పర్మనెంట్ అవుతా, ఆ ఒక ఫీలింగ్ వాళ్ళలో ఉండే. గతంలో కూడా అసెంబ్లీ సాక్షిగా మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖర్ రావు గారు అసెంబ్లీ సాక్షిగా నేను హోంగార్డులకి పర్మనెంట్ చేస్తానని మాట ఇచ్చి తప్పిపోయాడు. ఈ ఒక్క మాట కాదు, చాలా మాటలు ఇచ్చైనా తప్పిపోతాడైనా. అంటే ఒక్క నైట్లో ఒక మాట మాట్లాడతారు, డేలో ఒక మాట్లాడే మన ముఖ్యమంత్రి గారు. దాదాపు మొత్తం తెలంగాణలో 22,000 హోంగార్డులు ప్రజాసేవ చేస్తున్నారు. ఏ విధంగా ఒక కానిస్టేబుల్ 24 hours డ్యూటీ చేస్తారు, అదేవిధంగా ఒక హోంగార్డ్ కూడా 24 hours డ్యూటీ చేస్తారు, ప్రజాసేవ చేస్తారు ఆయన. కానీ వాళ్ళకి హెల్త్ కార్డు లేదు. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగినా చనిపోతే కూడా ఏమీ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ లేదు, ఫైనాన్షియల్లీ కూడా సపోర్ట్ చేయదు. ఇవాళ ఒక రవీందర్ ఆ బాధతోని ఆయన కాల్చుకుండు, కేరోసిన్ కానీ పెట్రోల్ వేసుకొని. ఇవాళ హాస్పిటల్లో ఉస్మానియాలో ఆయన ట్రీట్మెంట్ నడుస్తుంది. ఆయనకి ఏదైనా అయితే ఆయన ఫ్యామిలీకి ఎవరు చూస్తారు ఇవాళ నేను ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నా.